మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ కాలంలో ప్రత్యేకంగా చాలామంది డయాబెటీస్ పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం. డయాబెటీస్కి చలికి దగ్గుకి సంబంధం ఉందని కాదు, కాకపోతే డయాబెటీస్కి సంబంధించి ఒక రకమైన మనం మెడిసిన్ వాడుతూ ఉంటాం, ఒక ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఇదే సమయంలో మనకి ఈ చలి వల్ల దగ్గు కావచ్చు, లేకపోతే జ్వరం కావచ్చు, జలుబు కావచ్చు, ఇవన్నీ అటు ఇటు కూడా సతమతం అయిపోతూ ఉంటాం. ఎందుకంటే దీన్ని బ్యాలెన్స్ చేసుకోలేం, దీన్ని బ్యాలెన్స్ చేసుకోలేం. సో దీనికి సంబంధించి చాలా అనుమానాలు ఉంటాయి. సో వాటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ఫిజిషియన్ డాక్టర్ కిరణ్ గారు. నమస్తే కిరణ్ గారు. నమస్కారం. ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ఈ చలి వల్ల జలుబు దగ్గు విపరీతంగా టార్చర్ పెడుతుంది, ఏం చేయాలి ఇప్పుడు మేము అని ఒక క్వశ్చన్ రేజ్ అవుతూ ఉందండి. ఈ మనకు దాదాపు ఈ నవంబర్, డిసెంబర్, జనవరి కొంచెం చలికాలం స్టార్ట్ అయినప్పుడు పెద్ద వయసు ఎక్కువగా, కొంతమంది చిన్న వయసులో వాళ్ళు కూడా లైట్గా దగ్గు కానీ, లేకంటే కొంచెం జలుబు రావటం కానీ, ఒకలాంటి పొడి దగ్గని కానీ, లేకంటే తెమ్మడతో కూడిన దగ్గు కూడా ఉండొచ్చు అన్నమాట. అంటే ఇన్ఫెక్షన్ అని కాదు, అలాగని అలర్జీ అని కూడా కాదు, జస్ట్ ఆ కోల్డ్ కోసం ఆ సెక్రీషన్స్ కొంచెం ఎక్కువగా రావటం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దానివల్ల నిద్ర కూడా భంగం అవుతూ ఉంటుంది. అండ్ ఈ నేపథ్యంలో వీళ్ళు కొంచెం హై షుగర్స్ ఉన్నాయనుకుందాం. ఈ వ్యక్తికి హై షుగర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. రక్తం తీయగా తయారవుతుంది, రక్తం కొంచెం చిక్కబడుతుంది. కాబట్టి ఆ కాస్త ఫ్లమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడాలి, మెడిసిన్స్ అన్నీ మళ్ళీ కోర్స్ వాడాలన్నమాట. సో ఇట్లాంటి సమస్య రాకుండానే మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. కొంతమందిలో మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఫస్ట్ షుగర్స్ కంట్రోల్లో బాగా ఉంచుకుందాం పద్ధతిగా. రెండోది, ఇట్లాంటి చలికాలంలో ముఖ్యంగా ఇప్పుడు వచ్చే సీజన్ అంతా మొత్తం పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, తెల్లవారుజామున అర్ధరాత్రిలో ఇలా ఉంటాయి. సో కాబట్టి అనుకోని సందర్భాలలో అనమాట, అనుకోకుండా ఊర్లు వెళ్ళాల్సి వస్తుంది, క్లైమేట్ చేంజ్, వాటర్ చేంజ్. కాబట్టి ఖచ్చితంగా మఫ్లర్ అనేది యూజ్ చేయండి, స్కార్ఫ్ యూజ్ చేయండి. సో మన మెడని మనం వెచ్చగా ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. రెండోది, హాఫ్ స్వెటర్ అనేది యూజ్ చేయాలి. ముఖ్యంగా లేడీస్ శారీస్ కట్టుకుంటారు కదా. సో చలికాలంలో ఏంటంటే వాళ్ళకి చలి అనిపించకపోవచ్చు, బట్ టెంపరేచర్ ఆల్రెడీ మనకి 20 degrees అరౌండ్ బిలో 20 degrees వెళ్ళినప్పుడు అది బాడీకి కంటిన్యూస్గా ఆ చలి ఎక్స్పోజర్ అనేది రైట్ కాదనమాట. సో కాబట్టి ఒక హాఫ్ స్వెటర్ లాంటిది కానీ ఏదైనా వేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మార్నింగ్ అవర్స్, ఈ లేట్ ఈవినింగ్ అవర్స్ వాకింగ్ చేస్తున్న వాళ్ళైనా సరే కొంచెం మనల్ని మనం జాగ్రత్త పరుచుకొని మన బాడీ చల్లబడకుండా వెచ్చగా ఉండేలాగా కొన్ని దుస్తులు మనం ధరించడం తప్పిలేదు, మంచిది. అంటే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మనం బస్సులో కానివ్వండి, ట్రైన్లో కానివ్వండి, ఆ చలికి చల్ల గాలి తగులుతూ ఉంటుంది కదా, అలాగా గాలి ఒక 2-3 గంటలు తగలటం రైట్ కాదండి. దానికి చెవు నొప్పి ఇవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు మిమ్మల్ని ప్రొటెక్షన్ చేసుకోవాలి. మన బాడీ టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ కంటే అది తగ్గకూడదు. తగ్గినప్పుడు ఏంటంటే బాడీకి డెఫినెట్గా రైట్ కాదు, ముఖ్యంగా నర్వ్స్ వీక్ అవుతాయి అంటే ఈ ఎక్స్పోజర్ గురించి. ప్లస్ ఈ కోల్డ్ ఎయిర్ మనం బ్రీత్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ కొంతమందికి సైనసైటిస్ ఉంటుంది, వీళ్ళకి ఈజీగా కోల్డ్ క్యాచ్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు వేర్ ప్రాపర్ డ్రెస్ అనమాట. సో స్వెటర్ వేసుకోవటం చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు, నాకు చెమట పట్టిపోతుంది స్వెటర్ వేసుకుంటే అంటారు, లేదా కొన్ని కారణాలు ఉంటాయి వాళ్ళకి. బట్ అది కాదు, యూ హ్యావ్ టు వేర్ ఏ స్వెటర్. మీరు మళ్ళీ గమనించండి, నార్త్ ఇండియన్స్ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వీళ్ళు చలి అంటే ప్రాపర్గా వేసుకుంటారు బట్టలు. ఎందుకంటే వాళ్ళకి ఆ చలికి వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో చలి అంటే ఇలా బట్టలు వేసుకోవాలనేది వాళ్ళకు బై డిఫాల్ట్ చిన్నప్పటి నుంచి అలా పెరిగారు. మనకేమో చలిలో ఏం వేసుకుంటాం, మరి అబ్బాయిలు అయితే చలిలో ఎంత తక్కువ వేసుకుంటే అంత హీరోయిజం అయిపోయింది. సో అట్లా కాదండి, బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, వెచ్చదనాన్ని మనం బాడీకి ఇవ్వాలి, అది ఫస్ట్ పాయింట్. రెండోది, మనం పడుకునేటప్పుడు కూడా లూజ్గా ఉండే ఉలెన్ సాక్స్ పాదాలకు వేసుకోవటం కూడా మన బాడీ టెంపరేచర్ అనేది ఎస్కేప్ కాకుండా ఉంటుంది. అదేవిధంగా మనం కప్పుకుండే బెడ్షీట్స్ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండే లాంటివి కానీ వెచ్చగా ఉండేవి కప్పుకోవటం వల్ల కూడా బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వటం వల్ల కూడా ఈజీగా వీళ్ళు ఈ కోల్డ్కి కాఫ్కి గురవ్వకుండా ఉంటారు అనేది ఒక పాయింట్. వాటర్ తాగేటప్పుడు కూడా వీలైనంత వరకు వెచ్చగా కావాలంటే ఫ్లాస్క్లో పోసుకొని కొంచెం వేడిగా వెచ్చగా ఉండేటట్టుగా వాటర్ తాగటం కూడా మంచిది. కోల్డ్ వాటర్ అనేది రైట్ కాదు. నెక్స్ట్, సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్.
గోరువెచ్చని ఉప్పు నీళ్లు గార్గిలింగ్ చేశారనుకోండి, ఈ దగ్గు వల్ల ఉన్న తెమ్మడ ఏదైనా ఉంటే కూడా వాళ్ళకు ఈజీగా మార్నింగ్ కానీ నైట్ కానీ వచ్చేస్తుంది. సో డైలీ 2 టైమ్స్ ఇది ప్రాక్టీస్ చేయడం కూడా చాలా మంచిది. ఓకే. అండ్ ఆల్రెడీ కొంచెం వీళ్ళకు సైనసైటిస్ కానీ లేకంటే కొంచెం నాజల్ బ్లాక్స్ ఉన్నాయి, ఇట్లాంటి సమస్య ఉన్న వాళ్ళు వాళ్ళ డాక్టర్ సలహాతో జలనేతి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే లైట్గా మనం గోరువెచ్చని లైట్గా ఉప్పు నీళ్లు మనము జలనేతి ప్రాక్టీస్ మనకు చాలామంది యోగా గురువులు మనకు నేర్పిస్తూ ఉంటారు. సో ఒక సైడ్ మనం వాటర్ పంపిస్తే ఇంకో సైడ్ నుంచి క్లీన్ అవుతుంది అని చెప్పేసి. సో దానివల్ల కూడా కొంతమందికి మంచి బెనిఫిట్స్ నేను గమనించున్నాను అనమాట. సో ఇవి న్యాచురల్ పద్ధతులు. సో స్వతహాగా పరిమితంగా పద్ధతిగా చేయగలిగితే కొంచెం మనకి ఉపశమనం అనేది ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాజల్ బ్లాక్ పెట్టుకొని వీళ్ళు నోరుతో గాలి పీల్చుతున్నారు అనుకోండి, నెక్స్ట్ వేరే ఇతర సమస్యలు. బట్ నిజంగా మీకు జ్వరం వస్తుంది, బ్రీతింగ్ చాలా డిఫికల్టీ అవుతున్నది, ఇది మరీ రిపీటెడ్గా ఉందంటే డాక్టర్తో డెఫినెట్గా మీరు ఓపెన్ అప్ అయ్యి ఇదే సమస్యను డిస్కస్ చేస్తే దానికి కావాల్సిన పరిష్కారం మీ డాక్టర్ మీకు డెఫినెట్గా ఇవ్వగలుగుతారు. సో ఇక్కడ కూడా నేను ఒక ప్రాబ్లం ఎక్కువ చూసా చాలా మందిలో, ఏంటంటే ఆ టైంకి యాంటీబయాటిక్స్ వాడేస్తూ ఉంటారు బయట మెడికల్ షాప్లోనే ఎక్కడో తెచ్చుకుని. ఈ రైట్ సైడ్ ఇదంతా ఇలా దవడ దగ్గర అది గట్టగట్టిన కాయలు అయిపోయినటువంటి ప్రాబ్లం చాలా మందిలో చూశాను. ఏదైనా కూడా అండి సొంతంగా మాత్రం దయచేసి చెప్తున్నా, యాంటీబయాటిక్స్ సొంతంగా దయచేసి వాడకండి. దీనివల్ల తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఏదో కాఫ్ సిరప్, షుగర్ ఫ్రీ కాఫ్ సిరప్ ఏదో ట్రై చేశారు, పర్వాలేదు, లేదా యాంటీహిస్టమిక్ ట్యాబ్లెట్ ఏదైనా ట్రై చేశారు, ఓకే, ఒప్పుకుందాం అంతవరకు. బట్ యాంటీబయాటిక్స్ మాత్రం దయచేసి మీ డాక్టర్ చెప్తే మాత్రమే వాడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సొంతంగా యాంటీబయాటిక్స్ ప్రయత్నించకండి. ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ చిన్న నిర్లక్ష్యం అంతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి. మేబీ మీరు అనుకుండొచ్చు, అంటే ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు మీరు ఒక యాంటీబయాటిక్ వాడాలని మీరు డిసైడ్ అయ్యారండి మైండ్లో, అనుకుందాం. తీరా ఫీజు ఇచ్చి డాక్టర్ చూసి డాక్టర్ ఏదైనా టెస్ట్ చేసి తర్వాత కూడా మీకు అదే యాంటీబయాటికే రాసాడే అనుకుందాం. బట్ అది రైట్, ఓకే, అది రైట్. అరే ఇది నేను అనుకున్నాను కదా, అదే నేనే వేసేసుకుంటే పని అయిపోయేది కదా, అది రైట్ కాదు. ఇప్పుడు మీకు మెడికల్ షాప్లో మీరు అడిగితే యాంటీబయాటిక్ అమ్మారు కాబట్టి మీకు పని అయిపోయింది అనుకుంటున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో మీకు యాంటీబయాటిక్స్ అలా అడిగితే అలాగ ఇస్తారు? ఇప్పుడు మనకందరికీ అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ అని మనం చాలా ఘనంగా చెప్పుకుంటాం కదా, ఈ ఏ దేశాలలో కూడా మీరు అడిగితే అలా మందులు ఇవ్వరుగా. ప్రిస్క్రిప్షన్ ఉండాలి, అంటే దానికి ఒక రీజన్ ఉందనే కదా అర్థం. సో కాబట్టి మీ కంఫర్టబుల్ డాక్టర్, మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉంటారో, లేదా మీ డయాబెటీస్ డాక్టర్ ఎవరైతే ఉంటారో, ఒకసారి డాక్టర్తో డిస్కస్ చేసి, లేదా ఆ డాక్టర్ దొరకపోతే ఇంకొక వేరే డాక్టర్ తన ఇంటి దగ్గరున్న ఫ్యామిలీ డాక్టర్ తన సరే డిస్కస్ చేసి మీకు రైట్ మెడిసిన్ ఏదనేది మీరు చూస్ చేసుకొని డాక్టర్ చెప్పినట్టుగా వాడటం ఇంపార్టెంట్. యాంటీబయాటిక్స్ అక్రాస్ ద కౌంటర్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఐడియా. మెయిన్ డయాబెటీస్ పేషెంట్స్ అయితే అసలు ఇలాంటి రిస్క్ అస్సలు తీసుకోకూడదు. అందులోనూ నేను గమనించిన సందర్భాలు ఎలాంటివి అంటే, హై షుగర్ ఉంది, వీళ్ళు సొంతంగా యాంటీబయాటిక్స్ వాడారు, అది కాంప్లికేట్ అవుతుంది. అవును. సో ఇటువంటి వాళ్ళని తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేసి వైద్యం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని నేను అలా అంటున్నా. అదే వీరు ముందుగానే వచ్చి ఉంటే ఆ షుగర్ని ఎలా తగ్గించాలనో ఆ ప్రయత్నం పద్ధతిగా చేసి దానికి ఇవ్వాల్సిన మెడిసిన్స్ కరెక్ట్గా ఇచ్చుంటే మంచి ఫలితం త్వరగా వచ్చేదిగా. గోరుతో పోయేది గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే. ఎగ్జాక్ట్లీ. సో ఫుడ్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఈ టైంలో, పర్టికులర్ టైంలో? వీలైనంత వరకు ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తీసుకోండి. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనం రైస్ పెడతాం, సో మార్నింగ్ పెట్టేసి నైట్ తినటం కంటే కూడా అప్పటికప్పుడు వేడిగా పెట్టుకోండి. అంటే మనం ఎలాగో రైస్లో సింగిల్ పాలిష్ రైసే మనం ప్రోత్సహిస్తాం కాబట్టి కొద్దిసేపు నానబెట్టుకొని అప్పటికప్పుడు వేడిగా ఉండే వస్తువులు తీసుకోండి. ఒకవేళ కూర మార్నింగ్ చేసిందన్నా పర్వాలేదు, బట్ వేడి చేసుకొని తినండి. ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టారు, దాన్ని వేడి చేసుకొని తినండి. అంటే ఎలాగో ఓవరాల్గా మనం మైక్రోవేవ్ని కొంచెం తక్కువగా వాడుతున్నాం ఈ మధ్య. ప్రాపర్గా దాన్ని వేడి చేసుకొని స్టవ్ మీదనే వేడి చేసుకొని మనం తీసుకోవటం కూడా రైట్ ఆప్షన్. సో కోల్డ్గా ఉన్న ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేసి ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తీసుకోండి. ముఖ్యంగా ఆయిలీ ఫుడ్ అయితే వేడిగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఆయిల్ ఉన్న ఫుడ్ కానీ, నాన్ వెజ్ ఫుడ్ కానీ, స్పైసీ ఫుడ్ లాంటివి ఏదైనా సరే ఖచ్చితంగా వేడిగా ఉండాలండి. సో అండ్ ఇంకొకటి కూడా మనం కుకింగ్ అప్పుడు స్పైసీ ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా ఆయిల్ వేసి వండటం తగ్గించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇది కూడా జాగ్రత్తగా పాటిస్తూ, అండ్ కొంతమంది పెద్దవాళ్ళు ఈ కోల్డ్ క్లైమేట్ కాబట్టి వాకింగ్ ఆపుతూ ఉంటారనమాట. బట్ అట్లీస్ట్ ఇంట్లో కానివ్వండి, లేదా మీకు అనుకూలమైన టైంలో కానివ్వండి, లేదా మీరు ఒకవేళ వర్క్కి వెళ్ళట్లేదు పెద్దవాళ్ళు, మధ్యాహ్నం కానివ్వండి, ఏదో ఒక టైంలో ఆ శారీరక శ్రమ, ఆ
ఆ క్యాలరీస్ బర్న్ చేయటం మీరు పని కట్టుకొని చేయాలి. ఓకే. కోల్డ్‌గా ఉండింది కాబట్టి ఈరోజు పడుకునేసాను అంటే కుదరదు. పడుకున్నారు బట్ మధ్యాహ్నమో, సో సాయంత్రమో వాకింగ్ ఈజ్ మ్యాండేటరీ. మ్యాండేటరీ. మీ రెగ్యులర్ ఏదైతే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో, అది మీరు వాకింగ్ కావచ్చు, షటిల్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, జుంబా డాన్స్ కావచ్చు. చేయండి అవన్నీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ టయానికి నిద్రపోవటం కూడా చాలా ఇంపార్టెంట్. చలికాలం కాబట్టి సరదాగా పడుకుందాం, లేట్‌గా పడుకుందాం, మార్నింగ్ లేట్‌గా లేయొచ్చు అలా కాదు. చలికాలం అయినా సరే కొంచెం ఎర్లీగా ఫుడ్ తిని, ఎర్లీగా పడుకొని ఈ టైమ్ సర్కాడియం రిథమ్ అంటాం. అంటే మన గుండె గాని, మన లివర్ గాని, మన కిడ్నీస్ కానీ వాటికంటూ ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. ఎలాగ ఒక ఆఫీస్‌లో నలుగురు పని చేస్తున్నారనుకోండి. నువ్వు మార్నింగ్ చెయ్యి, నేను ఈవినింగ్ చేస్తానని ఎలాగైతే వీళ్ళు షిఫ్ట్‌లో లేదా పనిని పంచుకుంటారో, బాడీలో కూడా డే నైట్‌కి ఎలా వర్క్ చేయాలనేది ఒక సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. పగులు ఇలాంటి పనులు చేయాలి, నైట్ ఇలాంటి పనులు చేయాలి అనేది కూడా వీటికి ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనము నిద్రపోకుండా లేట్‌గా మేలుకొని లేదా ఉదయం లేయాల్సింది వదిలేసి మనం లేట్‌గా చేస్తామో, ఈ రిథమ్ దెబ్బతింటుందండి. ఈ రిథమ్ దెబ్బతిన్నప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా డిస్‌ఫంక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రకృతికి అనుకూలంగా వెళ్తూ ఉండి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తగా మనం తెలుసుకొని పాటించినట్లయితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు అనేది మన నమ్మకం. రైట్. థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారుగా వ్యూవర్స్, మీలో ఎవరైనా కానీ ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటే డాక్టర్ గారు ఖచ్చితంగా మన అందరికీ ఉపయోగపడే సలహాలు, అలాగే మనకు ఉన్నటువంటి సందేహాలను కూడా మ్యాక్సిమం కవర్ చేశారని అనుకుంటున్నాం. సో ఇది ఇవాల్టి వీడియో. స్టే ట్యూన్.